బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం. ఆహారం కలుషితం అవడంతో 16 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థకు గురై హాస్పిటల్కు తరలించాల్సి వచ్చింది. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో రాత్రి వడ్డించిన ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న 16 మంది విద్యార్థులను అత్యవసరంగా హాస్పిటల్కు తీసుకువచ్చారు. పీడియాట్రిక్ విభాగం వైద్యులు వెంటనే పిల్లలను పరిశీలించి అవసరమైన చికిత్స అందించారు. డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థకు గురైనప్పటికీ ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వార్డులోకి తరలించిన విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని హాస్పిటల్ వర్గాలు స్పష్టం చేశాయి. డాక్టర్ సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్, ఇంకోటి హాస్పిటల్. మాకు దాదాపుగా ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యన పిల్లలు బాగ్లింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా ఇంకోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీమ్ అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఇలాంటి ఇబ్బంది లేదు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు రామకృష్ణ చౌదరి, డాక్టర్ రామకృష్ణ చౌదరి. ఈరోజు తిలక్ నగర్లో వీళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం డిప్యూటీ డిఎంహెచ్ గారు అట్లాగే సూపరింటెండెంట్ గారు సంతోష్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం తిలక్ నగర్లోని మైనార్టీ హాస్టల్లో రాత్రి ఆహారం తీసుకోగా కొంతమంది పిల్లలకు వచ్చేసరికి అస్వస్థత గురయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో 16 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలకు మాత్రం కొంచెం అస్వస్థత ఎక్కువగా ఉండడంతో వచ్చేసరికి వీరి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలతోటి రాగానే త్వరితగతిన ఆరోగ్య సహాయాన్ని అందించి కొంతమందిని వచ్చేసరికి పిల్లల్ని నిలోఫర్ హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి చెప్పారు. ఆ 16 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు, అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఒకరికి మాత్రం వచ్చేసరికి కొంచెం తీవ్ర స్వస్థత ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి పరిణామాలు ఏర్పడకుండా హాస్టల్ సిబ్బంది అట్లాగే హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపల్స్, ఎవరైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో హాస్టల్కి సరైనటువంటి పర్యవేక్షణ కూడా జరగాలని చెప్పేసి లీగల్ సర్వీసెస్ నుంచి మేము వాళ్ళకి ఒక వార్నింగ్ రూపేణా చెప్తా ఉన్నాం.